ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందర్రాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మార్కెట్ బాగా డౌన్ అవుతూ వచ్చి ఇవాళ రికవరీ అయింది కదా, ఎందుకంటారు? కారణాలు ఏంటి? మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఒక షార్ప్ కరెక్షన్ తర్వాత మార్కెట్లో ఇవాళ ఒక రీబౌండ్ అనేది కనిపించింది. ఈ మధ్య మనం చూస్తున్నాము, ముఖ్యంగా మనకి అమెరికాలో కొత్త అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత ఏ విధమైన ట్రేడ్ పాలసీ తీసుకొస్తారు, ఏ విధమైన టాక్సేషన్ రెజిమ్ తీసుకొస్తారు అని చెప్పి మార్కెట్లో కొంచెం భయాందోళన ఉండడం కూడా చూస్తున్నాము. ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక మన ప్రధానమంత్రి గారు కూడా మనకి అమెరికా అధ్యక్షులు వారితో నిన్న మాట్లాడినట్టు, వారిద్దరు కూడా చూస్తే కనుక బైలాటరల్ రిలేషన్స్ మరింత మనం పెంచుకుంటాము అని ఒక పాజిటివ్గా ఒక టెలిఫోనిక్ కన్వర్సేషన్ జరిగినట్టుగా వార్తలు రావడం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు కూడా త్వరలో బహుశా నెక్స్ట్ మంత్, ఇంకా కన్ఫర్మ్ కాలేదు మీటింగ్, బహుశా మనకి అమెరికా అధ్యక్షుల వారితో కూడా మాట్లాడి ఈ ఇష్యూ కూడా కొంచెం సార్ట్అవుట్ చేసుకొని ఇరు దేశాలకి మంచి పార్ట్నర్షిప్ కోసము మన ప్రధానమంత్రి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దీనివల్ల మార్కెట్లో కూడా కొంచెం ఒక ఉత్సాహం రావడం కూడా చూస్తాము. మార్కెట్లో కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పడింది కాబట్టి ఈ కొత్త డెవలప్మెంట్ తోటి మార్కెట్లో కొంచెం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని మార్కెట్లో ఒక రికవరీ రావడం అనేది మనం చూస్తున్నాం. సో అలాగే మనం ఇంటర్నల్గా టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఎల్లుండి మనకి గురువారం నాడు మనకి డెరివేటివ్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి విపరీతంగా షార్ట్ పొజిషన్స్ కూడా విపరీతంగా బిల్డప్ అయినాయి కాబట్టి స్పెక్యులేటర్స్ అందరూ కూడా తమ పొజిషన్స్ కవర్ చేసుకోవడంతో మార్కెట్లో ఒక రికవరీ అనేది కనిపించింది. సార్, కాలర్ ఉన్నారు, కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి సుందర్రాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి రాజా గారు. నమస్కారం. నమస్కారం కిషన్ గారు. నా దగ్గర హిక్కాల్ అనేది ఒక 100 ఉన్నాయి, అది 300 ఉన్నాయి సార్. ఓకే. ఇంకోటి బాంబే ఆగ్రాని 100 ఉన్నాయి. లాభాల్లో ఉండమంటారా, లాభం తీసుకోమంటారా లాంగ్ హోల్డింగ్ కు? హికాల్ మీరు తక్కువ రేట్లోనే తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక 670 రూపాయలు హై నుంచి ఆల్మోస్ట్ 300 రూపాయల వరకు హికాల్ తగ్గడం అనేది చూసాము. ఈ 320 రూపాయల దగ్గర చూస్తే కనుక హికాల్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని కనిపిస్తుంది. బేసికల్గా స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో అలాగే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఒక మేజర్ కంపెనీ హికాల్. అలాగే ఒకసారి మనం ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక హికాల్ మంచి కంపెనీ, ఇంచుమించు 17,000 కోట్ల వరకు రెవెన్యూస్ పోస్ట్ చేసిన కంపెనీ. కాకపోతే ఈ మధ్య చూస్తే కనుక ఈ సెక్టర్ అంతగా బాగాలేదు కాబట్టి ముఖ్యంగా మనకి చైనాలో కొంచెం స్లో డౌన్ ఉండడంతో మనకి స్పెషాలిటీ కెమికల్స్లో కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. బట్ కానీ బహుశా కొంచెం స్పెషాలిటీ కెమికల్స్కి వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశం ఉంది. పైగా మీరు ప్రాఫిట్లో కూడా ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు కిషన్ గారు. అలాగే మీరు ఇంకొక స్టాక్ చూస్తే కనుక మీరు అడిగింది బాంబినో ఆగ్రో. ఈ మధ్య చూస్తే కనుక 660 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 330 రూపాయల వరకు తగ్గడం చూసాం. మనకు తెలిసిందే వెర్మిసెల్లి ఇవన్నీ కూడా తయారు చేసే ఒక పాపులర్ కంపెనీ. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కరెక్షన్ వచ్చిన తర్వాత ఈ లెవెల్లో ఆల్మోస్ట్ 320 రూపాయల దగ్గర మన లాస్ట్ ఒక ఏడాది బట్టి చూస్తే కనుక 320 రూపాయలు వచ్చినప్పుడల్లా బాంబినో ఆగ్రో మనకి ఒక మంచి రికవరీ రావడం చూస్తున్నాం. కాకపోతే చిన్న కంపెనీ, వెర్మిసెల్లి సేమియాలు తయారు చేసే కంపెనీ, 8 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. కాకపోతే అందులో 8 కోట్ల 75% వరకు మనకి కంపెనీ యాజమాన్యం, కంపెనీలో స్టేక్ ఉన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక నామినల్ ప్రాఫిట్స్ 9 కోట్లు, 10 కోట్లు, 11 కోట్లు లాస్ట్ 2-3 నెలలుగా ప్రకటిస్తున్న కంపెనీ బాంబినో ఆగ్రో. కాబట్టి పెద్ద గ్రోత్ కనిపించట్లేదు. పైగా హైలీ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే బాంబినో ఆగ్రో కొంచెం ఒక ర్యాలీలో ప్రాఫిట్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి సుందర్రాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్ గారు. సార్ నా దగ్గర బర్మాక్స్ లిమిటెడ్ ఒకటి ఉంది సార్, 4,400 తీసుకున్నాను సార్. అదేవిధంగా ఈ బిల్డింగ్ కార్పొరేషన్ అనే ఒకటి ఉంది సార్, అది ఇన్ఫ్రా కంపెనీ అది. అదేవిధంగా 5 స్టార్ బిజినెస్, ఈ 3 ఉన్నాయి సార్ నా దగ్గర. ఓకే. ఈ 3 స్టేటస్ ఎట్లా ఉంది సార్ రాబోయే రోజుల్లో? ఫస్ట్ స్టాక్ ఏమన్నారు కిరణ్ గారు? బర్మాక్స్ సార్, THERMAX లిమిటెడ్. థెర్మాక్స్. ఓకే.
ఓకే, ఒకటి దిలీప్ బిల్డ్కాన్ చూస్తే కనుక ఈ మధ్య ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇంచుమించు ₹600 నుంచి ₹400 వరకు రావడం. రేపు బడ్జెట్లో చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంచెం రాయితీలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా, ముఖ్యంగా కన్స్ట్రక్షన్కి కాస్ట్ తగ్గించేటట్టుగా కొంచెం ఒక మార్కెట్లో ఒక టాక్ ఉంది. కాబట్టి మనకి దిలీప్ బిల్డ్కాన్ కూడా ఈ లెవెల్లో కొంచెం ఈ వారం కొంచెం రికవరీ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. అలాగే దిలీప్ బిల్డ్కాన్ చూస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్లో ఉంది, చీపర్ లెవెల్స్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే బహుశా షార్ట్ టర్మ్లో వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన స్టాక్ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్, ఈ స్టాక్ ₹750 ఉంది. అలాగే కంపెనీ ఒకసారి ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక చాలా పెద్ద కంపెనీ. లాస్ట్ 2-3 ఏళ్ళుగా 600 కోట్ల నుంచి 900 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన కంపెనీ. కాకపోతే ప్రమోటర్ స్టేక్ మటుకు 21% ఉంది, కానీ విదేశీ సంస్థల స్టేక్ మటుకు ఇంచుమించు 58% వరకు ఉంది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన మూడో స్టాక్ థర్మాక్స్ చూస్తే కనుక పవర్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే మనకి డిఫరెంట్ సెగ్మెంట్ కెమికల్ సెక్టర్లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. పెద్ద కంపెనీ ₹3,750 ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 600-700 కోట్ల వరకు ఉంది. స్టాక్ కూడా చూస్తే కనుక ఒకసారి ఈ మధ్య కాలంలో భారీగా కరెక్షన్ వచ్చిన తర్వాత ₹6,000 నుంచి ₹3,500 పడిన తర్వాత ఇప్పుడు కొంచెం స్థిరపడినట్టు కనిపిస్తుంది ఈ బ్లూ చిప్ కంపెనీ. కాబట్టి ఇది కూడా మీరు 3 హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రవీంద్ర చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు రవీంద్ర, హైదరాబాద్ నుంచి. సార్ డిఏఎం క్యాపిటల్ అడ్వైజర్ సార్, 2500 షేర్స్ కొన్నాను. ఓకే, డిఏఎం క్యాపిటల్ అడ్వైజర్. ఓకే, ఈ స్టాక్ మీరు డిఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య మనకి లాస్ట్ నెల క్రితమే లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత ఈ స్టాక్ చూస్తే కనుక డిఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ ₹450 నుంచి పోస్ట్ తర్వాత మార్కెట్ కండిషన్స్ కరెక్ట్గా బాగాలేని సమయంలో లిస్ట్ అయింది మార్కెట్లో. ఆ తర్వాత ఇంచుమించు ₹280 వరకు పడిన సంగతి కూడా మనకు తెలిసింది. సో ఈ లెవెల్లో చూస్తే కనుక డిఏఎం క్యాపిటల్ సర్వీసెస్ పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం ఈ లెవెల్లో కొంచెం రికవరీ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే నా ఉద్దేశం అయితే మీరు డిఏఎం క్యాపిటల్ సర్వీసెస్ హోల్డ్ చేయొచ్చు. సార్ రికవరీ అయినా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా? ఈ వారం రానున్న రోజుల్లో మార్కెట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ అమెరికాలో చూస్తే కనుక ఫెడరల్ రిజర్వ్ ఒక కీలకమైన మీటింగ్ ఉంది. కొత్త అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్. జనరల్గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే కనుక ఫెడరల్ రిజర్వ్ తమ వడ్డీ రేట్ల నిర్ణయం స్టేటస్ కో ఉంచే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. అలాగే మనం కొత్త అధ్యక్షులు వారు కూడా చూస్తే కనుక కొంచెం వడ్డీ రేట్లు తగ్గిస్తే మంచిది, తగ్గిస్తే కనుక కొంచెం మరింత గ్రోత్ వస్తుందని చెప్పి కొంచెం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. సో బహుశా మనకి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది ఫెడరల్ రిజర్వ్ అనేది మనం ఇవాళ చాలా చూడాలి. అలాగే అమెరికాలో చూస్తే కనుక ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ చూస్తే కనుక మైక్రోసాఫ్ట్, అలాగే మెటా మనకు తెలిసిందే, ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఆపరేట్ చేసే కంపెనీస్, టెస్లా, IBM. రేపు యాపిల్ అలాగే వీసా దగ్గర నుంచి పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉంది. అలాగే మన దేశంలో కూడా చూస్తే కనుక ఈ నెక్స్ట్ 1 వీక్లో ఇంచుమించు 500 కంపెనీస్ దగ్గర నుంచి పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉంది. కాబట్టి రిజల్ట్స్ బట్టి మార్కెట్లో కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ రిజల్ట్స్ ముందే బాగా పడింది. కానీ అమెరికా మార్కెట్ చూస్తే కనుక ఇవాళ రేపు వచ్చే మేజర్ దిగ్గజాల దగ్గర నుంచి వచ్చే రిజల్ట్ ముందే బాగా పెరిగిపోయింది. కాబట్టి బహుశా అక్కడ కొంచెం కరెక్షన్ రావచ్చు. మన మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్ ఉంటుంది. మనకు తెలిసిందే శనివారం యూనియన్ బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి బడ్జెట్ తర్వాత మార్కెట్ ఒక టర్న్ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి సుందరరాజు గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే గోపాలకృష్ణ సార్, గత సంవత్సరం ఫిబ్రవరిలో కొన్నాను సార్ బిర్లా సాఫ్ట్ 834. అది కథలకి లేదండి. సాఫ్ట్వేర్ కంపెనీ మిగిలిన అన్ని పెరుగుతున్నాయి కానీ అది పెరగట్లేదు. దాని గురించి కొంచెం చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్ మీరు గమనిస్తే కనుక ఇంచుమించు 2020లో ₹100 ఉన్న స్టాక్ ₹900 వరకు పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్షన్కి గురైన విషయం మీకు తెలిసిందే. ఈ మధ్య చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో కూడా బాగా కరెక్షన్ వచ్చిన తర్వాత బిర్లా సాఫ్ట్ కూడా ఈ లెవెల్లో కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ నోమురా కూడా చూస్తే కనుక న్యూట్రల్ స్టాన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. టార్గెట్ ప్రైస్ 590 ఇచ్చినట్టు వరకు కనిపిస్తుంది. సో స్టాక్ కూడా చూస్తే కనుక బిర్లా సాఫ్ట్ మనకు తెలిసిందే పెద్ద కంపెనీయే, పైగా స్టాక్ కూడా హై నుంచి బాగా పడింది. అలాగే ఐటీ స్టాక్స్ అన్ని కూడా మనం చూస్తే కనుక ఈ 2-3 రోజుల ఒక ప్రకంపనల తర్వాత కొంచెం రికవరీ అవటం చూస్తున్నాము. బిర్లా సాఫ్ట్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ ప్రకారము వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూస్తే కనుక 20 PEలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉంది. పైగా ఈ ఏడాది చూస్తే కనుక బిర్లా సాఫ్ట్ ఇంచుమించు 630 కోట్ల వరకు మనకి నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. సో కొంచెం వీక్గా ఉంది కానీ బట్ నా ఉద్దేశం అయితే బిర్లా సాఫ్ట్ ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి హోల్డ్ చేయొచ్చు. గోపాలకృష్ణ గారు సార్, ఒకవైపున అంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్ వీక్ మార్కెట్? అంటే ఒకవైపున బడ్జెట్ ఉంది కదా, అవును,
సో మనకి ఒకసారి గమనిస్తే కనుక మార్కెట్లో అమెరికాలో మనకి చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక అక్కడ ఇంచుమించు 2.6 ఉంది. 2% వరకు రావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అక్కడ బహుశా వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ ఏ విధమైన కామెంట్స్ ఇస్తారనేది మనం చూడాలి. అదేవిధంగా మన మార్కెట్లో కూడా చూస్తే కనుక నెక్స్ట్ మేజర్ ట్రిగర్ చూస్తే కనుక మనకి శనివారం నాడు వచ్చిన బడ్జెట్ తర్వాత ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కూడా ఉంది. నిన్న చూసాము ఆర్బీఐ 1.5 lakhs వరకు మార్కెట్లోకి ఎకానమీలోకి క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ చేయడం అనేది మనం చూసాము. సో ఒక పాజిటివ్ స్టాన్స్ తీసుకోవడం అనేది ఆర్బీఐ చూసాము. సో ఇదే స్టాన్స్ కూడా మనకి నెక్స్ట్ పాలసీ మీటింగ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి కొంచెం మార్కెట్ నేను అనుకోవటము ఇక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కావాలండి. ఓకే, ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. నమస్తే అండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్. భారత్ పెట్రోలియం. ఓకే, బీపీసీఎల్ మొన్న రిజల్ట్స్ రావడం మనం చూసాము. బీపీసీఎల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా స్టాక్లో కరెక్షన్ రావడం చూసాం. బట్ ఓవరాల్గా బీసీపీసీఎల్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో స్టాక్ 370 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడింది. ఈ పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ రేపు బడ్జెట్లో కనుక బీపీసీఎల్ ప్రైవేటైజేషన్ కానీ స్టేక్ సేల్ కానీ అప్పుడెప్పుడో వార్తలు రావడం చూసాము. అటువంటిది కనుక ఏమైనా వస్తే కనుక బీపీసీఎల్ ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బీపీసీఎల్ కూడా మనకు తెలిసిందే 1952లో స్టార్ట్ అయిన ఈ స్టాక్ వాల్యుయేషన్స్ లోయెస్ట్ లెవెల్ ఉంది, సింగిల్ డిజిట్లో ఉంది. 8 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉంది. సో ప్రస్తుతం వీక్గా ఉంది. నా ఉద్దేశం అయితే బీపీసీఎల్ హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య కొంచెం క్రూడ్ ఆయిల్ పెరగడంతో బీపీసీఎల్ కూడా పడింది. బట్ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కాబట్టి మార్జిన్స్ కూడా థిన్ మార్జిన్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కాలర్ ఉన్నారు, బాబ్జీ కాల్ చేస్తున్నారు. బాబ్జీ గారు సుందరరాజా గారితో మాట్లాడండి, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ మీకు సుందరరాజా గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ బాబ్జీ గారు. సార్ నాకు క్యాప్టెన్ పాయింట్ గురించి చెప్పండి సార్. ఓకే, అంటే తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఏ రేట్లో బాబ్జీ గారు? అది 2400 తీసుకున్నాను సార్. ఓకే, కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 2 ఏళ్ళు బట్టి చూస్తే కనుక ఇంచుమించు 500 నుంచి 2500 రూపాయల వరకు 5 రెట్లు పెరిగిన స్టాక్ క్యాప్టెన్ పాయింట్. ఈ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక క్యాప్టెన్ పాయింట్ అలాగే మిగతా ఫార్మా స్టాక్స్లో కూడా రియాక్షన్ రావడం చూస్తున్నాము. అమెరికాలో చూస్తే కనుక కొన్ని సెగ్మెంట్స్కి కొంచెం ఎయిడ్ ఫ్రీజ్ చేయడంతో క్యాప్టెన్ పాయింట్ కూడా బహుశా కొంచెం కరెక్షన్ వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్లో చూస్తే కనుక క్యాప్టెన్ పాయింట్లో పెద్దగా ఏమీ రిస్క్ లేదు. ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా తక్కువగానే కనిపిస్తుంది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ. ఈ కంపెనీ చూస్తే కనుక రెవెన్యూస్ ముఖ్యంగా ఈ ఏడాది లాభాలు చూస్తే కనుక ఇంచుమించు 460 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ. సో ఇవన్నీ పెద్ద కంపెనీస్ కాబట్టి కొంచెం మార్కెట్ కండిషన్స్ బాగా లేకపోవటము, లేదంటే కనుక మధ్యన టెంపరీగా ఏదైనా కొంచెం ప్రాఫిట్స్ తగ్గటము, లేదంటే ఎస్టిమేట్ మిస్ అవ్వటము, అలాంటివి వచ్చినప్పుడు ఇటువంటి పెద్ద స్టాక్స్లో కరెక్షన్ వస్తాయి. బట్ స్లో అండ్ స్టడీగా చూస్తే కనుక ఇవన్నీ లాంగ్ టర్మ్లో ఎప్పుడు జనరల్గా అప్ ట్రెండ్లోనే ఉంటాయి కాబట్టి సస్టైన్ అయిన కంపెనీస్. క్యాప్టెన్ పాయింట్ కూడా అటువంటిది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వీరగోపాల్ చేస్తున్నారు. గోపాల్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, డౌట్ అంటే చెప్పండి. హలో చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే వీరగోపాల్ గారు. అదే మద్రాక్షరం అండి. అది తేజస్ నెట్వర్క్ ఒక 100 షేర్లు తీసుకుందామండి. 190 రూపాయలు. నవా అన్న షేర్ ఓకే, ఒకటి తేజస్ నెట్వర్క్ లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక డిఫెన్స్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఒక భారీగా ర్యాలీ రావడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు చూస్తే కనుక 100 రూపాయల్లో ఉన్న తేజస్ నెట్వర్క్ 1500 వరకు, అంటే 15 రెట్లు ఈ 2 సంవత్సరాల్లో పెరిగిన కంపెనీ స్టాక్ తేజస్ నెట్వర్క్. సో ఈ లెవెల్లో చూస్తే కనుక మీరు హై ప్రైస్లో తీసుకున్నారు తేజస్ నెట్వర్క్. ఇంచుమించు 1400 అంటే ఇంచుమించు 1500 రూపాయలు హై. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా తేజస్ నెట్వర్క్ 800 రూపాయల వరకు కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే తేజస్ నెట్వర్క్ కొంచెము ఈ లెవెల్లో వీళ్ళ ఈపీఎస్కి 22 రెట్లే ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఈ 2000లో స్టార్ట్ అయిన కంపెనీ చీపర్ లెవెల్స్లోనే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే తేజస్ నెట్వర్క్ హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్లలో పోలిస్తే కనుక గమనీయంగా రెవెన్యూస్ పోస్ట్ చేసినాయి. లాస్ట్ ఇయర్కి చూస్తే కనుక 3 రెట్లు రెవెన్యూస్ పెరిగాయి. 900 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 2300 కోట్ల వరకు ఈ లాస్ట్ 1 ఇయర్గా రెవెన్యూస్ కూడా పెరిగాయి కాబట్టి కొంచెం మంచి రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్ కూడా చూసాం కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయండి. కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. నెక్స్ట్ కాలర్ రామాంజనేయులు చేస్తున్నారు. రామాంజనేయులు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రామాంజనేయులు గారు. సార్ జిఎండిసిఎల్ షేర్స్ 200 షేర్స్ కొన్నాం సార్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే,
అయితే బాగా 25% లాస్ లో ఉన్నా సార్. 404 లో కొన్నాను. ఓకే అయితే ఈ మధ్య మళ్ళీ రీసెంట్ గా ఒక 100 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే ఏ రేట్లో యావరేజ్ చేశారు మీరు? ఇప్పుడు 290లో యావరేజ్ చేశాను. అంటే యావరేజ్ ప్రైస్ మీకు అరౌండ్ 350 to 360 పడుతుంది. 366 ఉంది సార్. 366 ఓకే. ఈ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా మీరు మూమెంట్ చూస్తుంటారు. 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు 10 రెట్లు పెరిగిన స్టాక్. ఈ మినరల్ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 500 నుంచి భారీగా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లెవెల్లో పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా చీపర్ లెవెల్స్కి రావడం అనేది మనం చూస్తున్నాము. జిఎండిసి చూస్తే కనుక ఈ ఏడాది కొంచెం లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం లాభాలు బాగా తగ్గాయి. మీరు గమనించారు లేదో 2023లో చూస్తే కనుక ఇంచుమించు 1200 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ఉంటే లాస్ట్ ఇయర్ ఇంచుమించు 600 కోట్లకి పట్టడంతో ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. బట్ ఓవరాల్గా మనకి చాలా పెద్ద కంపెనీ కాబట్టి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే మంచి హైలీ ప్రాఫిటబుల్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సార్ ఇప్పటికే వచ్చిన కంపెనీల రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎలా ఉంది మార్కెట్ మీద, అలాగే ఇంకా ఏమున్నాయి సార్ నెక్స్ట్ వీక్లో రాబోయే కంపెనీలు? రానున్న రోజుల్లో చాలా ఉన్నాయి. మనకి ఇప్పుడే గమనిస్తే కనుక మారుతి దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. మారుతి రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది. స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగింది. కాకపోతే కొంచెం ప్రాఫిట్స్ అనుకున్న దానికన్నా తగ్గింది. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళు చూస్తే కనుక భారీగా డిస్కౌంట్స్ ఇవ్వడం కూడా మనం చూసాం. ఎందుకంటే లాస్ట్ 2-3 నెలలుగా మనకి ఆటోమొబైల్స్ కార్ సేల్స్ తగ్గడంతో మారుతి కొంచెం డిస్కౌంట్స్ ఇవ్వడంతో కొంచెం ప్రాఫిట్స్ అనేది తగ్గింది. బట్ కానీ ఇవాళ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, అదానీ పవర్, రాడికో ఖైతాన్, బ్లూ డార్ట్, బ్లూ స్టార్ ఇవన్నీ కూడా ఇవాళ రిజల్ట్ ఉంది. అలాగే నిన్న చూస్తే కనుక మేజర్ దిగ్గజాలు బజాజ్ ఆటో దగ్గర నుంచి మంచి రిజల్ట్ వచ్చింది. అనదర్ ఆటోమొబైల్ కంపెనీ మంచి సేల్స్ కూడా ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. టీవీఎస్ మోటార్స్ ఇవి కూడా కొంచెం మంచి మూవ్మెంట్ ప్రాఫిట్స్ చూసాము. అలాగే క్రాంప్టన్ పవర్ కూడా చూసాము. బాష్, జేఎస్డబ్ల్యూ, కాల్గేట్, ఎస్బీఐ కార్డ్స్ ఇవన్నీ కూడా కొంచెం పర్వాలేదు మంచి రిజల్ట్స్ రావడంతో వీటిల్లో కూడా కొంచెం స్టాక్లో ఒక ఆఫ్కోర్స్ మార్కెట్ కూడా బాగుంది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం పెరిగాయి. నెక్స్ట్ కాలర్ మురళీకృష్ణ చేస్తున్నారు. మురళీకృష్ణ గారు సుందరరాజా గారితో మాట్లాడండి, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. మురళీకృష్ణ గారు చెప్పండి. మాట్లాడండి మురళీకృష్ణ గారు. సార్ ఐఆర్ఎస్సి అండి. ఐఆర్ఎస్సి గురించి మాసిప్ టెక్నాలజీస్ ఒకటి, సుజలాన్ అండి, మూడింటి గురించి లాంగ్ టర్మ్ 5 years ప్రాస్పెక్టివ్స్ లో ఉండొచ్చా నేను? ఓకే, రైల్వే ఫైనాన్స్ కంపెనీ ఐఆర్ఎఫ్సి ఈ స్టాక్ ఈ మధ్య 220 రూపాయల నుంచి 130 రూపాయల వరకు తగ్గింది. సో ఐఆర్ఎఫ్సి ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం స్టడీగా ఉన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఐఆర్ఎఫ్సి కూడా చూస్తే కనుక మొన్న ఎన్టీపీసీతో కూడా చూస్తే కనుక ఫైనాన్సింగ్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది. రేపు బడ్జెట్లో కనుక రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి కొంచెము ఏదైనా పాజిటివ్గా ఉంటే కనుక ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది. అలాగే సుజలాన్ గురించి అడిగారు. సుజలాన్ నిన్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ చాలా బాగా రావడంతో ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక మంచి రీబౌండ్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాం సుజలాన్. సో సుజలాన్ ఈ మధ్య ఆల్మోస్ట్ 90 రూపాయల నుంచి 50 రూపాయల వరకు బాగా కరెక్ట్ అయింది కాబట్టి నా ఉద్దేశం అయితే స్టాక్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చూస్తే కనుక సుజలాన్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా రోబస్ట్గా రావడంతో అప్పర్ సైడ్ సర్క్యూట్ పడింది. ఆల్ బైర్స్లో ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. సో సుజలాన్ కూడా షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశాలు ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నా దగ్గర ఏజీఐ గ్రీన్ ప్లే యథార్థ హాస్పిటల్ ఉన్నాయండి. ఓకే, ఏజీఐ గ్రీన్ ప్లే, ఓకే, యథార్థ హాస్పిటల్. ఓకే, రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఏజీఐ గ్రీన్ ప్లే చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్లో హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఇప్పుడు కొంచెము ఈ వారం చూస్తే కనుక ఏజీఐ నుంచి ఆల్మోస్ట్ 20% వరకు కరెక్షన్ రావడం చూస్తాం. 1300 నుంచి ఏజీఐ 800 రూపాయల వరకు తగ్గింది. బట్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ 800 రూపాయలు చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా ఈ లెవెల్కి వచ్చినప్పుడు రికవరీ అవుతోంది. 1960s స్టార్ట్ అయిన ఈ కంపెనీ. అలాగే వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్స్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈ ఏడాది ఆల్మోస్ట్ 2,50 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. యథార్థ హాస్పిటల్ కూడా చూస్తే కనుక 410 రూపాయల్లో ఉంది. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. ఈ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే 40 కోట్ల నుంచి 130 కోట్ల వరకు లాభాలు కూడా పెరిగింది. సో ప్రస్తుతం హెల్త్ కేర్ కూడా బాగానే ఉంది కాబట్టి యథార్థ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. నా దగ్గర ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ యూనికార్న్ షేర్స్ ఉన్నాయండి. 280 ప్రైస్ కి కొన్నాను. ఓకే, రైట్ లో ఇప్పుడు 210 రూపీస్ ఉంది. అది పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా అండి?
ఓకే, ఇర్కాన్ ఇంటర్నేషనల్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 350 రూపాయల నుంచి ఈ కరెక్షన్లో 150 రూపాయలు 180 రూపాయల వరకు పెరిగింది. ఇర్కాన్ మనకి చూస్తే కనుక ఈ స్టాక్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా రాకపోవడం, అఫ్కోర్స్ చాలా కంపెనీస్ కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్సే పోస్ట్ చేసింది. మనకి నెక్స్ట్ రిజల్ట్స్ ఇర్కాన్ 6th ఫిబ్రవరిలో ఉంది. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చీపర్లోనే ఉంది. చాలా పెద్ద పబ్లిక్ సెక్టార్ కంపెనీ, 950 కోట్ల వరకు ఈ ఏడాది లాభాలు ప్రకటించిన కంపెనీ. సో రైల్వే స్టాక్ హై నుంచి బాగా పడింది, బడ్జెట్కి ముందు కొంచెం స్టేబుల్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాస్ట్ 1 మంత్లో గమనిస్తే కనుక ఇర్కాన్లో పెద్దగా ఫాల్ రాలేదు. అంటే బహుశా కొంచెం లోయర్ రేట్లో బయింగ్ సపోర్ట్ వస్తుంది, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇర్కాన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ బ్రహ్మచారి చేస్తున్నారు. బ్రహ్మచారి గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే బ్రహ్మచారి. హలో, నమస్తే చెప్పండి. నమస్తే సార్. నమస్తే బ్రహ్మచారి చెప్పండి. చెప్పండి బ్రహ్మచారి, టీవీ చూడకుండా మాట్లాడాలి. నా దగ్గర ఐస్ మేక్ 100 షేర్స్ ఉన్నాయి. ఓకే ఐస్ మేక్ ఓకే 100 షేర్స్ ఉన్నాయి. Okay. అట్ ద రేట్ ఆఫ్ 892. ఓకే ఓకే 892. ఓకే ఇప్పుడు ప్రస్తుతం 680 రూపాయల్లో ఉంది. ఐస్ మేక్ 892 రేట్ లో కొన్నాను. ఓకే 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 హోల్డ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ 900 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పడింది రిఫ్రిజిరేషన్. సో ఈ లెవెల్లో చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లాస్ట్ 2-3 సంవత్సరాలు గమనిస్తే కనుక 20-25 కోట్ల వరకు కొంచెం పర్వాలేదు, నామినల్ ప్రాఫిట్స్ ఇష్యూ చేసిన కంపెనీ. ఈక్విటీ కూడా చూస్తే కనుక చిన్న కంపెనీ, 16 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. అందులో ఇంచుమించు 75% వరకు కంపెనీ యాజమాన్యం దగ్గరే స్టేక్ కూడా ఉన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో నా ఉద్దేశం అయితే చిన్న కంపెనీ ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ కొంచెం నా ఉద్దేశం అయితే కొంచెం ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ ర్యాలీలో ఒక 15-20% లాభాలు వచ్చినప్పుడు తీసుకోవటం మంచిదండి.